ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయం మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు ఈ భీష్మ ఏకాదశి అండి. ఈ భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం చేపట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం అండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దలైతే విశ్వాసం అండి. అయితే ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. శ్రీహరిని స్తుతిస్తూ తుదిశ్వాస విడిచిన వారికి మోక్షం దొరుకుతుందని భీష్ముడు శ్రీహరిని 1000 నామాలతో విష్ణు సహస్రనామం స్తుతిస్తూ తుదిశ్వాసనైతే విడిచాడండి. అందుకే ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ జయంతిగాను పిలువబడుతుంది. రాజనీతికి, ధర్మానికి మాటకు కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా బ్రతికి ఇచ్ఛామరణం పొందిన గంగాపుత్రుడు జగత్పిత భీష్మ పితామహుడిని తుదిశ్వాస విడిచిన రోజు శ్రీహరి తనకు ఎంతో ప్రీతికరమైన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా అంకితం చేస్తూ భీష్మ ఏకాదశిగా ప్రకటించారు. అందుకే ఈరోజు భీష్మ ఏకాదశి అని పేరైతే వచ్చిందండి ఈ ఏకాదశికి. దీన్ని జయ ఏకాదశి అని కూడా అంటారు. అయితే ముందుగా ఈ ఏకాదశి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరము జనవరి 28వ తేదీ అనగా బుధవారం రోజున మధ్యాహ్నము 2:29 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జనవరి 29 అనగా గురువారం రోజున మధ్యాహ్నము 12:01 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ఆధారంగా మనం ఏకాదశి వ్రతాన్ని అయితే ఆచరించాలి. కాబట్టి భీష్మ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జనవరి 29వ తేదీ అనగా గురువారం అండి. అంటే మనకి రేపే భీష్మ ఏకాదశి అండి. ఈ రోజున మనం ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువుని పూజిస్తే చాలా మంచిదండి. అయితే ఈ పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడే తెలియజేస్తాను. ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటారో వారు ముందు రోజు దశమి రోజు రాత్రి మితంగా భోజనం అయితే తీసుకోవాలండి. ఇంకా తర్వాత ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి పూజ మందిరాన్ని ఇంటిని అంతటిని శుభ్రం చేసుకోవాలి. ఇంకా ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలండి. ఆరోగ్యం సహకరించకపోతే పాలు పండ్లు అయితే తీసుకోవచ్చు. ఇంకా ఈ ఏకాదశి నియమాలు అనేవి ఎవరికి వర్తించవంటే పెద్దవారికి, ఆరోగ్యం బాగలేని వారికి, చిన్నపిల్లలకు, గర్భవతి స్త్రీలకు ఈ నియమాలు అనేది వర్తించవండి. ఇంకా ఏకాదశి ఉపవాసం ఉన్నవారు తర్వాత రోజు అంటే ద్వాదశి రోజున ఉదయం పూజ చేసుకొని పేదవారు ఎవరైనా ఉంటే వారికి సహాయం చేసిన తర్వాత ఉపవాస విరమణ అనేది చేయాలండి. ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసేది చేసుకుంటున్నాను. ఒక పీట పైన ఒక వస్త్రాన్ని వేసి వాటిపైన 3 గుప్పెలు బియ్యం వేసి స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. ఈరోజు విష్ణుమూర్తికి ఆరాధన అయితే చేయాలండి. ఏకాదశి రోజున మీ దగ్గర విష్ణుమూర్తి ఫోటో ఉంటే అదైతే పెట్టుకోండి. లేకపోతే విష్ణుమూర్తి అవతారాల్లో ఏ ఫోటో ఉన్నా ఆ ఫోటోని పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. నేను నా దగ్గర వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే అదైతే పెట్టుకుంటున్నాను అండి. ఈరోజు స్వామివారికి చక్కగా పూలతో, తులసి దళాలతో అలంకరణ చేసుకోండి. మీ దగ్గర ఏవి ఉంటే వాటితో అయితే అలంకరణ చేసుకోండి. ఇంకా ఈరోజు ప్రత్యేకంగా తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ముందుగా మనం గణపతికి పూజ అయితే చేసుకోవాలి. దీపం అనేది వెలిగించుకున్న తర్వాత గణపతికి పూజ చేసుకొని తర్వాత స్వామివారికి పూజ అయితే చేసుకోవాలి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది చూపించాలి. తర్వాత స్వామివారికి పూజ చేసుకొని స్వామివారిని అర్చిస్తా అంటే ఓ నమో నారాయణాయ నమః, లేదా ఓ నమో భగవతే వాసుదేవాయ నమః, లేదా స్వామివారి అష్టోత్తరం చదువుకుంటాం. మీ దగ్గర ఉన్న పుష్పాలతో, తులసి దళాలతో లేదా అక్షంతలతో కానీ స్వామివారిని అర్చిస్తా పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిదండి.
ఒకవేళ మీరు చదవలేము అనుకునే వాళ్ళు కనీసం వినడమైనా చేయండి, చాలా మంచిది. ఇంకా ఏకాదశి రోజున రాత్రి సమయంలో హరినామ స్మరణ చేస్తూ లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేస్తూ లేదా భజనలు చేస్తూ జాగరణ చేయాలండి. ఉండగలిగితే జాగరణ ఉండగండి, లేదా కనీసం స్వామివారికి పూజ అయితే చేసుకోండి. నేను ఇక్కడ స్వామివారికి పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. ఈ పిండి దీపాలు అనేది మనం 2 దీపాల నుండి ఎన్నైనా వెలిగించుకోవచ్చు. నేను ఇక్కడైతే 7 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి. మీరు కనీసం ఒక 2 దీపాలైనా వెలిగించుకోండి. ఇంకా ఏకాదశి రోజున అన్నం అయితే తినకూడదండి అసలు. ఎందుకంటే ఏకాదశి రోజున బియ్యంలో మురాసుడు అనే రాక్షసుడు ఉంటాడు. అందుకని ఏకాదశి రోజున అన్నం అయితే తినకూడదంటారు. ఇంకా మీ ఏకాదశి ఉపవాసం ఉండే వాళ్ళు అంటే అన్నం తినకుండా అన్నం బదులు పాలు పండ్లు అయితే తీసుకోవచ్చు. ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సంపూర్ణ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం అయితే ఉంటుందండి. ఇంకా వారికి మోక్షం అనేది లభించి స్వర్గప్రాప్తి అనేది కలుగుతుంది. అందుకే ఈ ఏకాదశే కాదండి, ప్రతి ఏకాదశి రోజు కూడా ఇలాగే పూజ చేసుకొని ఉపవాస నియమాలైతే పాటించాలి. ఇంకా ఈ రోజున ఎవరితో గొడవ పడకూడదండి, మాంసాహారం అనేది తినకూడదు. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి తీపిగా ఏమైనా ప్రసాదంగా నైవేద్యం అయితే సమర్పించాలి. తర్వాత పచ్చకర్పూరంతో హారతి అనేది ఇస్తే చాలా మంచిదండి. ఈ రోజున మీ దగ్గర పచ్చకర్పూరం ఉంటే ఈరోజు పచ్చకర్పూరంతో హారతి అనేది ఇవ్వండి. ఈ విధంగా నేను భీష్మ ఏకాదశి రోజు పూజ చేసుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.